కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలు తొక్కారన్నారు మాజీ పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకే కొత్త రేషన్ కార్డులు పింఛన్ మంజూరు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మునుగోడులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్టార్ కంపెనీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారాలలో పాల్గొనకపోవడం విమర్శలకు తావిస్తుందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవటిరెడ్డిగా పేరు చెడకుండా ఉండాలంటే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాలంటూ హనుమంతరావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మునుగోడులో అన్ని పార్టీల ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారాలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ పీసీసీ అధ్యక్షుడు సీనియర్ విహెచ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మునుగోడు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? చూడండి, నేను కూడా 2 సార్లు పోయి వచ్చిన, ఇంటింటికి తిరిగిన, మేము చేసిన సాక్రిఫైస్ ఏంది, మేము ప్రజలకు ఏం చేసినాం, ఎలాంటి అభివృద్ధి చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. 2 కోట్ల ఉద్యోగాలన్నది ఇవ్వలేదు. అదేవిధంగా ఏది డిమానిటైజేషన్ చేసి 1000 నోట్లు తీసి 2000 చేశారు. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేస్తున్నారు, అది చేయలేదు. ఆఖరికి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లకు ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలని చూస్తున్నారు, పబ్లిక్ సెక్టర్లో ఇవన్నీ ఉన్నాయి. ఆఖరికి డీజిల్ పెట్రోల్ అన్ని పెంచిండ్రు. కాబట్టి మేము ఇంటింటికి పోయి చెప్తున్నాం. అదేవిధంగా నిన్నటి వరకు గుర్తింపు రానప్పుడు ఇప్పుడు అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నారు, అదేవిధంగా పెన్షన్లు ఇస్తున్నారు. ఏది ఇచ్చినా మేము ఇంటింటికి పోయి మేము చేసిన అభివృద్ధి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, ఆమెకు సరి అయిన న్యాయం చేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఎవరు చేయని పని చేసింది, ఆమెకు తెలుసు ఆందోళన నష్టం జరుగుతుంది. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. కాబట్టి ప్రజలు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరడానికి మేము తిరుగుతున్నాం. మళ్ళీ కూడా పోతాం. మిగతా వాళ్ళు కూడా ఆల్రెడీ డోర్ టు చేస్తూ మా క్యాంపెయిన్ మొదలైంది. మొన్న ఆమె నామినేషన్ వేసి రేపు ఇంకో నామినేషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తా. సీనియర్ నేతలు అందరూ పాల్గొంటున్నారు. స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారాల్లో కనిపిస్తారు. ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, అవి ఎంతసేపటికి నేను చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకుంటావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి కోవటి వెంకటరెడ్డి అంటున్నారు, ఈ చెడ్డ పేరు ఎందుకు? గతంలో కూడా నేను చూసిన చాలా పార్టీలల్లో అన్న ఒక దిక్కుంటాడు, తమ్ముడు ఒకటి ఉంటాడు, తల్లి ఒక దిక్కుంటాడు, కొడుకు ఒక దిక్కు పోటీ చేస్తారు. అంత మాత్రాన పోటీ కలిసి పక్క జరగారు కదా. నువ్వు పోటీకి వెళ్ళి ఎందుకు పక్క జరుగుతున్నావు? నీకు చెడ్డ పేరు ఎందుకు రావాలి? నువ్వు గతంలో తెలంగాణ గురించి మంత్రికి రాజీనామా చేసినావు, నీదొక మంచి నేమ్ ఉన్నది, ఆ పేరు చెడగొద్దని చూస్తున్నా. ఇక పక్క రాహుల్ గాంధీ గారు ఇంత కష్టపడి భారత్ జోడో యాత్రలో ఆయన నడుస్తున్నాడు, వాళ్ళ తల్లి నడిచింది. అలాంటి సమయంలో నువ్వు అమెరికానో ఎక్కడ పోతున్నావు అని విన్నా, అది నిజమా కాదా? ఏదైనా నువ్వు స్టార్ క్యాంపెయినర్గా నీ విధి నిర్వహించు. దానివల్ల నీకు మంచి పేరు వస్తుంది, పార్టీకి మంచి పేరు వస్తుంది. ఫ్యూచర్లో నిన్ను ఎవరు కూడా డౌట్ పట్టరు, నీ మీద అనుమానం పడరు. తిట్టడం అలవాటు ఇది. ఓసారి పూలు వేస్తారు, ఓసారి చెప్పులు కూడా వేస్తారు. దానికి అన్ని భరించాలి రాజకీయాలు అనేది నా ఉద్దేశం. ఇప్పటికే నేను ఫోల్డెడ్ అని చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. రా, గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా నీ తమ్ముడికి చెప్పినా, మీ తమ్ముడే వెళ్ళిపోయాడు, నువ్వెందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటావు అనేది నా ఉద్దేశం. వచ్చి క్యాంపెయిన్ చేయి, ప్రజలు ఎవరికి ఓటేయాలన్నా వాళ్ళు వేస్తారు. కానీ మనం పార్టీ ఏం చేసిందో జనం చెప్పకపోతే నీకు చెడ్డ పేరు వస్తుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడులు జరుగుతున్నాయి, దీని ఎలా వస్తుంది? చూడండి, దాడులు చెప్పినాం, అప్పుడే చెప్పినాం. ఎన్నడూ లేని ఆనవాయితీ ఉన్నది. ఇంతకుముందు ఏమో పొడిచేది, చంపేది, ఇప్పుడు సాక్షాత్తు ఆఫీసులే తలగబెడుతున్నాం. దీనికి ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి. మంచి లా అండ్ ఆర్డర్ ఉంచి రియల్ ఓటర్లు ప్రజాస్వామ్య పద్ధతిలో వేసేటట్టు ఎలక్షన్ కమిషన్ చూడాలి. పోలీస్ సిబ్బంది కూడా వన్ సైడ్ చేయకుండా, ఇది ఎలక్షన్, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవానికి ఒకే ఓటు ఇచ్చిండు, కోటీశ్వర ఆ ఓటును సద్వినియోగం చేసుకోమని కోరుతున్నా. అన్ని పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన క్యాండిడేట్ నిలబెట్టినాయి. టీజేఎస్ బీసీ వర్గానికి చెందిన క్యాండిడేట్ నిలబెట్టాడు. బీసీ ఓటు బ్యాంకు తగ్గొచ్చు కదా. చూడండి, ఇప్పుడు నిలబెట్టడం అయిపోయింది. ఇప్పుడు అందరు కూడా బీసీలకు కూడా అంటాను, ఒక నిర్ణయం జరిగిపోయింది. ఇక ముందు నల్గొండలో రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు సరి అయిన న్యాయం చేయడానికి ప్రయత్నం నేను చేస్తా. అది
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా మునుగోడు గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని విహెచ్ గారు చెప్తున్నారు. అలాగే స్టార్ కాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ ప్రచారాల్లో పాల్గొనాలని విహెచ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో హరీష్, హమ్మా టీవీ.